ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల వేళ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయు వారికి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని మనం గనక ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏంటి అనంటే, యెహోవా మార్గములు చక్కనివి, దేవుని మార్గాలు సరైనవిగా ఉంటాయి, చక్కగా ఉంటాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మార్గంలో నడుచుకోవాలని మనకు ఒక మాదిరి యేసు ప్రభువారు ఉంచి వెళ్ళారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని మార్గంలో చాలా మంచివి. ఇంకొక మాట చెప్పుకోవాలంటే, రుచి చూచి తెలుసుకో. ఏంటిది? దేవుని గురించి, దేవుని వాక్యం గురించి రుచి చూచి తెలుసుకో అనే ఒక మంచి మాట ఉంటుంది. కాబట్టి ఉదయకాల వేళల్లో మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా మార్గములు చక్కనివి. నువ్వు నడుచుకోవడానికి, నీ కుటుంబం నడుచుకోవడానికి, నీ స్నేహితులు నడుచుకోవడానికి, నీ బంధువర్గం నడుచుకోవడానికి, మనందరం నడుచుకోవడానికి దేవుని మార్గములట చక్కనివి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఇంత చక్కని మాటలు ఎవరు గ్రహిస్తారు, ఎవరు గమనిస్తారు, ఎవరు ముందుకెళ్తారు అనంటే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. జ్ఞానులు ఈ విషయాలని జ్ఞాపకం చేసుకుంటారని జ్ఞాపకం చేస్తున్నాడు. అలా విధంగా బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. బుద్ధిమంతులు, నిజంగా బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఆ మాటల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తారు, గ్రహిస్తారు. అదేవిధంగా అంటున్నాడు, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు. జ్ఞానులు వివేచిస్తారు, బుద్ధిమంతులు గ్రహిస్తారు, నీతిమంతులు అనుసరించి నడుచుకుంటారు. దేవుని బిడ్డలారా, జ్ఞానుల వివేకము అదేంటా అని తెలుసుకుంటుంది. తరువాత బుద్ధిమంతులు ఏం చేస్తారంటే అవి అర్థం చేసుకుంటారు, వాటిని అర్థం చేసుకుంటారు. నీతిమంతులు ఏం చేస్తారు అనంటే వివేచించడము, అర్థం చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని బట్టి నడుచుకుంటారు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆలోచన చేయాలి, మన పరిస్థితి ఎలా ఉంది. చక్కని యెహోవా మార్గములు మన ముందు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే నీతిమంతుల వలె వాటిని వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము. యెహోవా మార్గము తిరుగుబాటు చేసే వాళ్ళ కాళ్ళకి ఒక అడ్డంగా ఉంటుంది. ఎందుకంటే చక్కని మార్గంలో సరైన విధంగా వెళ్ళాలి అనంటే యెహోవా మార్గములు అడ్డంగానే నిలబడతాయి. ఎందుకు అనంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, సరిగ్గా అర్థం చేసుకోరు, టక్కు టక్కు మాట్లాడేస్తారు. ఇక్కడ అంటారు, తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఒక ఉదాహరణ చూసి మనం ముగించుకుందాం. చూడండి, 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇశ్రాయేలు, నువ్వు చేసిన పాపము ఎక్కువైంది, దాన్ని బట్టే నీకు పతనం వచ్చింది గనుక నువ్వేం చేస్తావు అనంటే దేవుని వైపు తిరుగు. ఉదయకాల వేళలో నీకు, నాకు, మనందరికీ జ్ఞాపకం చేస్తుంది. నీ జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అనంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు దేవుని వైపు తిరగట్లేదు అని. దేవుని వైపు తిరిగితే, ఇఫ్ యు టర్న్ అన్ టు ద లార్డ్ యూ విల్ బి బ్లెస్డ్. చూడండి, 2వ వచనం అంటారు, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే అను మాకున్నవి. ఎంత మంచి మాట చెప్తున్నాడు. అయ్యా, మాటలు సిద్ధపరచుకొని యెహోవా సన్నిధికి రండి, దేవుని సన్నిధానమునకు
సిద్ధపాటు కలిగిన మాటలతో రావాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి దేవుని సన్నిధికి రావద్దు. సిద్ధపాటు కలిగిన మాటలతో దేవుని సన్నిధికి వస్తే మీరు వచ్చి ఆయనతో ఏం చెప్పాలి? మా పాపములన్నిటినీ పరిహరింపుము, మా పాపములను తీసివేయండి. నీకు అర్పించడానికి ఎడ్లకు బదులుగా మా వద్ద ఉన్నవి ఏంటి అని అంటే మా పెదవులు మాత్రమే. అవి నీవు అంగీకరింపదగినవని నేను మా దగ్గర కాస్ట్లీగా ఉన్నాయి అవి ఒకటే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అవే మాకున్నవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మార్గములు చక్కనివి. ఆ చక్కనైన మార్గంలో మనం నడుచుకోవాలి, నీతిమంతులుగా ఉండాలి అని అంటే ఇదిగో మనం తప్పులు చేసినప్పుడు ఆ తప్పులన్నిటినీ ఒప్పుకొని దేవుని తట్టుకు తిరగాలి. తిరిగి మనం మాట్లాడే మాటల్ని, మన విధానాన్ని మనం మార్చుకోవాలి. అలా మార్చుకొని మన పెదవులను దేవునికి బలిగా అర్పించాలి, బలి అర్పణగా అర్పించాలి. ఎలా అంటే ఈ మాటలు ఇక నుంచి దేవుడు చెప్పిన మాటలే రావాలి. అంతేగాని కత్తి తీసుకొని కోసుకొని దేవునికి ఇచ్చుడు కాదు, కానీ దేవుని చెప్పిన విధంగానే ఈ నోరు మాట్లాడాలి. అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు, మనల్ని బ్లెస్ చేస్తాడు. అందుకే యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని అనుసరించి నడుచుకొందురు అని అంటున్నాడు. నీతిమంతులుగా మనందరం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, అనుసరించి మాట్లాడుకోవాలి, అనుసరించి దేవుని వాక్యంలో ముందుకు కొనసాగాలి. అందుకే యేసు ప్రభువారు తన యొక్క మాదిరి నుంచి వెళ్ళాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చక్కనైన యెహోవా మార్గంలో నడుచుకుంటూ మనం అందరం పరలోక రాజ్యానికి చేరుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, నీ సన్నిధానములో ఇదిగో తండ్రి, ఈ విధముగా నీ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు. ఇదిగో యెషయా భక్తుడు జ్ఞాపకం చేసినట్టుగా నాయనా తండ్రి, నీ మార్గములు చక్కనైనవి, నీతిమంతులమైన వారు నాయన ప్రభువా దాన్ని అనుసరించి నడుచుకుందురని జ్ఞాపకం చేస్తూ నాయన అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు పడిపోయినట్టుగా కాక, ఇజ్రాయేలు నీ వైపు తిరిగినట్టుగా మేమందరం నీ వైపు తిరిగి దీవించబట్టకు నీ కృప, నీ కనికరం మాకు దయచేసి మమ్మల్ని ఈ దినమంతా నీ కృపలో నడిపించి మీరే మహిమ పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.